చాలా మంది ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మేము పుట్టినది మొదలుకొని మేము కష్టాలేనండి, మేము పుట్టినది మొదలుకొని ఆర్థిక ఇబ్బందులేనండి, ఈ వ్యాపారము ప్రారంభించిన మొదలుకొని అన్నీ నష్టాలేనండి, వివాహం చేసుకున్న తర్వాత వివాహము మొదలుకొని ఇతనితో ప్రతిరోజు కూడా ఏంటంటే సమస్యనండి అని చెప్పేవారు. వారు అనుకుంటారంట, ఇంకా నా జీవితం ఇలాగే ముగిసిపోద్దేమో. ఆ కుంటివాడు కూడా అనుకుని ఉండొచ్చు, నేను పుట్టుకతోనే నేను బలహీనతతో ఉన్నాను కనుక నా ముగింపు ఎలా ఉంటుందంటే నేను ఇంకా అవిటివాడిగానే ఉండిపోతాను. నన్ను ప్రతిరోజు ఎవరొక సహాయముతో ఈ గుడి దగ్గర పడేస్తే, ఎవరో ఇచ్చి ఆ యొక్క భిక్షముతో నేను బ్రతకాలేమో అని తన జీవితంలో అతడు నిర్ణయాన్ని తీసుకున్న బ్రతికేస్తున్న వేళలో శక్తి కలిగిన దేవుడు అతన్ని దర్శించి పుట్టుకతో ఉన్న తన అవిటితనాన్ని దేవుడు తొలగించాడు. పుట్టుకతో ఉన్న తన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడికి వేసినట్టు దేవుడు గొప్ప దేవుడు. మన మొదలు ఒకవేళ కష్టముతో ఉండొచ్చు, మన మొదలు ఒకవేళ దుఃఖముతో ఉండొచ్చేమో, కానీ మన ముగింపు కూడా అదే విధంగా నడిపించే దేవుడు మన దేవుడు. ఆయన యొద్దకు రాగలిగితే, ఆయనను ఆశ్రయించగలిగితే, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగితే గనక నీ సమస్య అది పుట్టుకతో ఉన్నప్పటికీ సరే, నీ సమస్య అది కొన్ని సంవత్సరాలు బట్టి ఉన్నప్పటికీ సరే, నీ సమస్య నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టము అది కొన్ని సంవత్సరాల నుండి ఆ వేదన నిన్ను తరుముతున్నప్పటికీ సరే, నా ప్రభు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? అది ఎటువంటి సమస్య అయినా దానికి ఒక అంతాన్ని కలగజేయగలిగిన వాడు. స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా.